హాయ్ అండి. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాము. చింతపండు అయితే ఒక గంట నానబెట్టి ఇలా ఇలా వాటర్ కలుపుకొని ఇలా పుల్లగా లేకుండా అటు సప్పగా లేకుండా ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత కారం సాల్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పోపేసుకుందాం. ఇలా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని నూనె వేడైందాక చూడాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక ముందుగా జీలకర్ర, తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆనియన్స్, 2-3 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవాలి. లైట్గా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కలపాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చారులో అయితే వేసేసుకుంటాం. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.